వెల్కమ్ టు పీవీ ఇండియన్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో కమ్మనైన కోడిగుడ్ల పులుసు చాలా ఈజీగా చేసుకునే పద్ధతి అండి. చాలా బాగుంటుంది. రుచి అయితే మన అమ్మమ్మలు చేసుకునే కాలం నాటి పులుసు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. మసాలాలు ఏమీ ఎక్కువ అవసరం లేదు, చిటికలో చేసుకోవచ్చు. ఈ గుడ్ల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాండీలో ఆయిల్ వేసుకుని పసుపు వేసుకోవాలండి. తర్వాత ఉడికించుకున్న గుడ్లు వేయించుకోవాలి. గుడ్లకి నాట్లు పెట్టుకోవాలండి. ఇవన్నీ ఎర్రగా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక పక్కకి తీసుకోవాలి. తర్వాత అదే బండిలో ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి, కొంచెం మెంతులు వేసుకోవాలి. మెంతుల వల్ల పులుసు చాలా రుచిగా ఉంటుంది. తర్వాత ఒక 5-6 ఉల్లిపాయల వరకు వేసుకోవాలండి. చాలా సన్నంగా కోసుకోవాలి. ఇవన్నీ బాగా దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే పులుసు అంత రుచిగా ఉంటుంది. ఇందులో ఒక 5 పచ్చిమిర్చి కూడా వేసుకోండి, కొంచెం కొత్తిమీర. ఇది వేసుకుని బాగా వేయించుకోవాలి. మూత పెడితే బాగా ఉల్లిపాయలు మగ్గుతాయి. ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ పులుసుకి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. అందులోని మెంతులు చేదనేదే ఉండదు, ఎందుకంటే ఆయిల్లో వేయించాం కాబట్టి ఆ కమ్మదనం చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం సాల్ట్, ఒక 3 స్పూన్లు కారం కూడా వేసుకోవాలి. ఒక్కసారి కారం పచ్చివాసన లేకుండా వేయించుకొని ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి. 1 కప్పు వరకు వేసుకున్నానండి. తర్వాత ఇది బాగా కలిపి ఉడికించాలి. ఇందులో కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేయండి, ఎందుకంటే పులుసు కూరల్లో చిన్న బెల్లం ముక్క వేస్తే ఆ రుచి పెరుగుతుందండి, చాలా బాగుంటుంది. తీపి అనేది ఏమీ అనిపించదు. ఇలా పులుసు ఉడికిన తర్వాత వేయించుకున్న గుడ్లు కూడా వేసి ఒక 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. కొత్తిమీర వేసి దించుకోవడమే. చూసారు కదండి, మంచి కలర్ఫుల్గా ఈ గుడ్లు పులుసు మన పాతకాలంలో ఇలాగే ఈజీగా చేసుకునేవారు. మసాలాలు ఏమీ ఎక్కువగా లేకుండా ఇలా కమ్మగా ఈ గుడ్లు పులుసు మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ కొత్తగా చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Thank you for watching.